అతడు తన భార్య తన కుమార్తె ఎదురుగా ప్రేమతో తన కుమార్తె తల నిమిరాడు. అంతటనే తన యొక్క వరప్రభావం చేత తన కూతురు భస్మమైపోయింది. ఆ విచారంలో ఉన్నటువంటి భస్మాసురుని నారదుడు సందర్శించాడు. కూర్చోండి. నీ శోకానికి కారణం ఏంటి భస్మాసురా? నాయన నీ శోకము నేను విన్నాను. ముల్లోకాలను జయించిన వీళ్ళకాయ దుర్గతి. శ్రేయోభిలాషి మా పుత్రికను తిరిగి బ్రతికించుకొనుటకు పరమేశ్వరుని ప్రార్థిస్తే నేను వెర్రివాడా, నీకు ఇంకా అర్థం కాలేదా పరమేశ్వరుడి పన్నాగం? పరమేశ్వరుడు మా కులదైవం, పరమ పూజ్యుడు. అంతటి బోలేశంకరుడు అంటారు కానీ అసలు నిన్న అయ్యా ఈ త్రిమూర్తులందరూ ఒకటే. నీవు విష్ణు భక్తులను హింసిస్తుంటే చూడలేక నీ బ్రతుకుపై నీకే వ్యక్తి పుట్టేలా చేసి మా శివుడే. శివాజ్ఞలేదే శివుడు కూడా పుట్టాలంటారు. మరి ఇంతటి ఆ ఘోరం ఆ శివుడికి తెలియకుండా జరిగిందని తెలుస్తున్నావా? నీ పుత్రిక తిరిగి రావాలంటే మృత్యు చేయడం శివుడిని అడగవయ్యా. సరైన ఫలం శివుడితో తెలియజేస్తాను. నారాయణ నారాయణ నారాయణ. అలా నారద మునీంద్రుడి వచనాలను విన్నటువంటి భస్మాసురుడు శివుని పైకి దండెత్తాడు. నీ పన్నాగమునిక సాగు తక్షణమే నా పుత్రికను బతికించి అప్పు చెప్తున్నావు. నేను నిందించిన మరణించిన వారు అందులో శివశక్తి స్వరూపమైన నీ భస్మహస్తములతో మరణించిన వారు తిరిగి వచ్చుట అసంభవము. నేను నీకు ముందే హెచ్చరించి తిని నీవే జాగ్రత్త పడి ఉండవలసినది. అప్పుడు దేవా, మరి మీరు కూడా మరణించే ముందు జాగ్రత్త పడి ఉండవలసింది కదా. అంటే నీ ఉద్దేశం ఏమిటి భస్మాసురా? మీరిచ్చిన ఈ వరహస్తమును మీపైనే ప్రయోగించట. ఆగు భస్మాసురా, ఆగు భస్మాసురా, ఆగు ఆగు భస్మాసురా, ఆగు. భస్మాసుర హస్తం నుండి తప్పించుకోవడానికి పరమశివుడు సైతం పరుగు లంకించుకున్నాను. కాపాడు నారాయణ, కాపాడు. తాహిమాం తాహిమాం, రక్షమాం రక్షమాం. రమేష, ఏమిటి పరుగు? లేక కష్టాలు? ఏమని చెప్పను శ్రీహరి, ఆనాడు ఆ శనీశ్వరుడు చెప్పిన మాటలు నిజమైనవి. అతడు నాకంటే బలవంతుడయ్యాడు. పరమేశ, నేను ఆ మోహిని ఆధారంగా దుష్ట భస్మాసుని మంట పెడతాను. అందాక ఈ చెట్టు తరలో తలదాచుకో. ఈ చెట్టు తరలో దాచేదను. ఈ శని ప్రభావం తప్పదు.